కాషాయ పార్టీ కథ రామాయణం నుంచి భారతానికి మారింది. రాముణ్ణి రామాయణానికి వదిలేసి లాల్ కృష్ణ అద్వానీ భీష్మావతారం ఎత్తారు. యుద్ధంలో అలసిపోయి కాదు, స్వపక్షం తీరు నచ్చక అస్త్ర సన్యాసం చేశారు. పనిలో పనిగా తనకు నచ్చని శిష్యుడు మోడీని పరోక్షంగా అర్జునుడిని చేశారు. అవును, ఇప్పుడు మోడీనే బీజేపీకి పెద్ద దిక్కు. ఆయన్ని నమ్ముకున్న పార్టీకి ఇప్పుడు అపర భీష్ముడు దూరమయ్యాడు. రామరాజ్యాన్ని ఎజెండాగా పెట్టుకున్న పార్టీ ఇప్పుడు కురుక్షేత్రంగా మిగిలింది. దీనిపై V6 స్పాట్లైట్. అభివృద్ధికి ఐకాన్, హిందుత్వంకు రోల్ మోడల్, సొంత రాష్ట్రంలోనే కాదు దేశంలో కమల దళానికి జోష్ తెచ్చే క్యాండిడేట్గా తెరపైకొచ్చారు మోడీ. అంతలోనే ఊహించని ట్విస్ట్, మోడీ ఎలివేషన్ నచ్చని అద్వానీ అలిగారు. బీజేపీ పదవులన్నింటికీ రాజీనామా చేశారు. ఇంతకీ పార్టీలో ఏం జరుగుతోంది? గురు శిష్యుల రాజకీయ పోరాటం పార్టీని ఎటు తీసుకువెళ్తోంది? గోవా బీచ్ లో కమలం వికసించింది. ఎన్నికలకు ముందు నిర్వహించిన పార్టీ జాతీయ స్థాయి సమావేశాల్లో మోడీని ప్రచార సారథిగా ఎంపిక చేసింది ఆ పార్టీ. దాంతో బీజేపీలో కొత్త ఉత్సాహం. ప్రకటించకపోయినా ఇక ప్రధాని అభ్యర్థి ఆయనేనన్న ఊహాగానాలకు రెక్కలొచ్చాయి. అంతే, దేశవ్యాప్తంగా కమల దళంలో సంబరాలు మిన్నంటాయి. గతేడాది చివర్లో గుజరాత్ ఎన్నికల్లో మోడీయిజం మరోసారి పనిచేసింది. హ్యాట్రిక్ కొట్టారాయన. దాంతో బీజేపీ ప్రధాని అభ్యర్థి ఆయనేనన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అప్పట్నుంచి మోడీత్వంపై డిస్కషన్ మొదలైంది. దానికిప్పుడు బ్రేకులు పడ్డాయి. ఆయనిప్పుడు అనఫిషియల్ ప్రధాని అభ్యర్థి అని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. మోడీత్వ, మోడీయిజం, మోడీ జాలమంటూ దేశవ్యాప్తంగా ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఓ దశలో ఆయన కీర్తి ప్రతిష్టలతో ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ అయింది. అందుకే ఆయన్ని నరహంతకుడన్నారు. మృత్యు బేహారిగా పోల్చారు. ఏదైతేనేం ఒక్క స్టేట్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు మోడీ. గుజరాత్ ముఖ చిత్రాన్ని చూపించి వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యారు మోడీ. అదే ఆయనకు ప్లస్ అయింది. అభివృద్ధికి ఐకాన్ గా ఎలివేట్ చేసింది. యూత్ కు రోల్ మోడల్ ని చేసింది. అర్బన్, సెమీ అర్బన్, మెట్రో నగరాల్లోని జనాన్ని మోడీ వైపు చూసేలా చేశాయి. కానీ నార్త్ లో తప్ప సౌత్ లో రూరల్ స్థాయికి ఆయన పాపులారిటీ రీచ్ కాకపోవడం మోడీకి మైనస్. ఎన్నికలకు ఏడాది ముందు బీజేపీ తీసుకున్న స్టెప్ కమల దళంలో జోష్ నింపిందని చెప్పాలి. కానీ అంతలోనే ట్విస్ట్. మోడీ రాజకీయ గురువు ఎల్కే అద్వానీ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. దేశవ్యాప్తంగా కమల దళం సంబరాలు చేసుకుంటే అద్వానీ ఇచ్చిన ట్విస్ట్ అందర్నీ షాక్ కు గురిచేసింది. పోస్టర్ బాయ్ నుంచి కెరీర్ ప్రారంభించి ఇప్పుడు ప్రధాని అభ్యర్థి దాకా ఎదిగారు మోడీ. ఆయనకు బీజేపీ అగ్రనేతల్లో చాలా మంది అండదండలున్నాయి. ముఖ్యంగా అద్వానీ ఆశీస్సులున్నాయని గోవాలో చెప్పారు. గురువునే మించిపోయేలా పాపులారిటీని సంపాదించారు. ఇప్పుడు గురువే పార్టీకి దూరమయ్యేదాకా వచ్చింది మోడీ ఎలివేషన్. మోడీ ఎంపిక కన్నా అద్వానీ అసంతృప్తి ఇప్పుడు హైలైట్ అయింది. దేశవ్యాప్తంగా అద్వానీ వర్గం ఇదే ఛాన్స్ అనుకుని రివర్స్ స్ట్రాటజీని మొదలుపెట్టింది. ఈ పరిణామాలన్నీ బీజేపీ అధిష్టానాన్ని ఇరుకున పెట్టాయి. దాంతో డ్యామేజ్ కంట్రోల్ పై దృష్టి పెట్టింది బీజేపీ. అద్వానీని బుజ్జగించే పనిలో పడింది. 2 సీట్ల నుంచి 2 సార్లు అధికారంలోకి తెచ్చే వరకు అద్వానీ ముద్ర ఉంది. మోడీ కూడా ఆయన ఆశీస్సులున్నాయని ఆశించారు. అనారోగ్య కారణాలతో గోవా సమావేశాలకు రాకపోయినా ఫోన్లో బ్లెస్సింగ్స్ తీసుకున్నానని చెప్పినా ఎవరూ పెద్దగా రియాక్ట్ కాలేదు. కానీ అద్వానీ అసంతృప్తి ఈ రేంజ్ లో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. అద్వానీ రాజీనామాతో సెకండ్ లైన్ లీడర్స్ అంతా ఆయన వైపు టర్న్ అయ్యారు. పార్టీలో వ్యక్తి పూజ సాగుతుందన్న అద్వానీ మాటలకు
అంతా గొంతు కలుపుతున్నారు. పార్టీ సీనియర్లు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, యశ్వంత్ సిన్హా లాంటి వాళ్లు మోడీని ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. అద్వానీ రాజీనామాతో ఇప్పుడు వీళ్లంతా ఏం చేయబోతున్నారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆర్ఎస్ఎస్ తో పాటు బీజేపీ అనుబంధ సంస్థలన్నీ మోడీకి మద్దతిచ్చాయి. కానీ అద్వానీ వర్గం మాత్రం వ్యతిరేకించింది. మోడీ ఎంపికైన కొన్ని గంటల్లోపే ఆయన అంపశయ్యపై భీష్ముడిలా తన పరిస్థితి ఉందని బ్లాగ్ లో రాసుకున్నారు. దాంతో ఆయన అసంతృప్తి బయటపడింది. అదిప్పుడు తీవ్ర రూపం దాల్చింది. మోడీ ఎలివేషన్, అద్వానీ ట్విస్ట్. ఒక స్టెప్ కమలాన్ని వికసించేలా చేస్తే మరో ఇన్సిడెంట్ వాడిపోయేలా చేసింది. వెంటనే చోటు చేసుకున్న ఈ పరిణామాలు కాషాయ దళాన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఇంతకీ మోడీని ముందు పెట్టి ఎన్నికలకు ఎందుకు వెళ్లాలనుకుంది? మోడీ తప్ప బీజేపీకి మరో ఆప్షన్ లేదా? బీజేపీ స్ట్రాటజీపై హ్యావ్ ఎ లుక్. యూపీఏ 9 ఏళ్ల పాలనపై ఈ మధ్య పోస్ట్ మార్టం జరిగింది. ఆర్థిక అభివృద్ధితో పాటు అన్ని రంగాల్లోనూ తిరోగమనం కనిపించింది. అవినీతి మాత్రం అంతు లేకుండా పెరిగిపోయింది. వరుస కుంభకోణాలు యూపీఏ పరువును పాతాళానికి దిగజార్చాయి. నిజానికి ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీకి యూపీఏ ప్రభుత్వం ఎన్నో అస్త్రాలిచ్చింది. అంతకు మించి అవకాశాలను కల్పించింది. కానీ ప్రధాన ప్రతిపక్షం మాత్రం దేన్ని ఉపయోగించుకోలేదు సరికదా, మరింత వీక్ అయింది. ప్రతిపక్షం వీక్ అవటం యూపీఏకు కలిసొచ్చింది. అందుకే కాంగ్రెస్ హ్యాట్రిక్ పై కన్నేసింది. బీజేపీ మాత్రం దీనంగా చూసింది. అలాంటి టైంలో పొలిటికల్ స్క్రీన్ మీదకొచ్చారు నరేంద్ర మోడీ. గుజరాత్ అభివృద్ధిని 3Dలో చూపించి కంట్రీ వైడ్ గా పాపులర్ అయ్యారు. అవినీతి ఆరోపణలు లేకపోవటం, అంతకుమించి బలమైన ప్రసంగాలతో దేశంలో చాలా మందికి రీచ్ అయ్యారు మోడీ. యువత, చదువుకున్న వాళ్లతో పాటు బిజినెస్ వర్గాలు మోడీ వైపు చూస్తున్నాయి. గుజరాత్ హ్యాట్రిక్ తర్వాత ఆయనకు వీసా నిరాకరించిన దేశాలు కూడా హారతులు పట్టడం మొదలైంది. దాంతో ఆయన పాపులారిటీ మరింత పెరిగింది. బీజేపీలో అద్వానీ తర్వాత అంతగా దేశ ప్రజలను గుర్తించే వ్యక్తులు మరొకరు లేరు. పైగా సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ లాంటి వాళ్లు సెకండ్ లైన్ లీడర్లుగా ముద్రపడ్డారు తప్ప పార్టీని లీడ్ చేసే స్థితిలో లేరు. ఎంతో మంది లీడర్లు ఉన్నా కమల దళాన్ని నడిపించే నాయకుడు లేని లోటు స్పష్టంగా కనిపించింది. అద్వానీ అనారోగ్య కారణాలతో పార్టీకి దూరంగా ఉండటంతో పాటు వయసు మీద పడటంతో మోడీ తప్ప బీజేపీకి మరో ఆప్షన్ లేకపోయింది. పైగా అద్వానీ ఆధ్వర్యంలో 2 సార్లు ఎన్నికలకు వెళ్లి ఫెయిల్ అయింది బీజేపీ. అందుకే మూడోసారి ఆయనతో ప్రయోగం ఎందుకు అనుకున్నారో, లేక మోడీ మాయాజాలంపై నమ్మకమో గాని ఆయన్ని ప్రచార సారథిగా ఎన్నుకుంది బీజేపీ. అభివృద్ధికి ఐకాన్ గా, యూత్ ను ఆకర్షించే లీడర్ గా మోడీకున్న గుర్తింపు ఆయన్ని వేగంగా ఎదిగేలా చేసింది. పైగా అవినీతి ఆరోపణల్లో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి మోడీ లాంటి అస్త్రమే కరెక్ట్ అన్న అంచనాలేసుకుంది బీజేపీ. నరేంద్ర మోడీ బీజేపీ జపం చేస్తున్న పేరు, కానీ అదే మరికొందరికి నమోనియాలా మారింది. అద్వానీ వర్గానికి ఆ జపమే ఒళ్ళు మండేలా చేసింది. పార్టీ పక్కకు పోయి వ్యక్తి పూజ ఎక్కువైందన్న వాదనలు తెరపైకొచ్చాయి. అభివృద్ధికి ఐకాన్ గా తెరపైకొచ్చిన మోడీ అసలు గుజరాత్ కోసం ఏం చేశారు? పబ్లిసిటీకి వాస్తవానికి మధ్య తేడాలేంటి? అభివృద్ధి అంటే గుజరాత్, గుజరాత్ అంటే అభివృద్ధి. మోడీ పెంచిన ప్రచారం ఇది. దేశంలో అన్ని రంగాల్లో మిగులు సాధిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం గుజరాత్. పారిశ్రామికంగా గుజరాత్కు వెల్లువెత్తుతున్న కంపెనీలకు లెక్కేలేదు. విద్యుత్ రంగంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది గుజరాత్. (2001) నుంచి వరుసగా 10% పైగా వృద్ధి సాధిస్తోంది గుజరాత్. ఏటేటా పరిశ్రమల రాక ఎక్కువైంది. గృహ వినియోగంతో పాటు వ్యవసాయం, పారిశ్రామిక రంగానికి విద్యుత్తును సప్లై చేయటంతో పాటు పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటోంది గుజరాత్. సోలార్ విద్యుత్తును మోడీ ప్రభుత్వం ఎంకరేజ్ చేసింది. ఆసియాలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్లు గుజరాత్లో ఏర్పాటు చేయించారాయన. కానీ ఈ అభివృద్ధంతా ఒక్కరోజులో వచ్చింది కాదన్నది ప్రతిపక్షాల వాదన.
ఇండియాలో టీవీ రెవల్యూషన్ మొదలైందే గుజరాత్లో. అభివృద్ధి అప్పట్నుంచే మొదలైందక్కడ. మోడీ వచ్చాక అది కొంచెం స్పీడ్ అయింది తప్ప ఆయన హయాంలోనే డెవలప్మెంట్ అంతా జరిగిందనడం కరెక్ట్ కాదంటారు చాలామంది. గుజరాత్ అభివృద్ధిని 3Dలో చూపించి మోడీ దేశవ్యాప్తంగా ప్రచారం పొందారన్నది ఓ వాదన. నార్త్ ఇండియన్ మీడియా ఆయన్ని కావాలని హైలైట్ చేస్తోందన్న వాదనలూ ఉన్నాయి. గోద్రా అల్లర్లతో ఆయనపై మృత్యు బేహారీ అన్న ముద్ర వేసింది కాంగ్రెస్. దానిపై దేశ విదేశాల్లో పెద్ద చర్చే జరిగింది. గోద్రా అల్లర్ల ఘటనపై బహిరంగంగా ఎప్పుడూ క్షమాపణ చెప్పలేదు మోడీ. అది ఆయన పొలిటికల్ కెరీర్కు మైనస్ అవడమే కాదు, కరుడగట్టిన హిందుత్వవాది ముద్ర వేసింది. మోడీ కూడా తాను హిందుత్వవాదినని చాలాసార్లు చెప్పుకున్నారు. ఇప్పుడదే ఆయనకు మైనస్గా మారే అవకాశాలున్నాయంటున్నారు పొలిటికల్ పండితులు. పారిశ్రామికంగా గుజరాత్ అభివృద్ధిని తక్కువ చేయడానికి లేదు. కానీ ఆ ముసుగులో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మోడీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మీద పెట్టిన ఫోకస్ ఫ్యూచర్లో గుజరాత్కు శాపంగా మారే ప్రమాదం కూడా ఉందన్న విశ్లేషణలున్నాయి. గతంలో చంద్రబాబు హైటెక్ సీఎంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. విజనరీ లీడర్గా ఆయనకొచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. బాబు నమ్ముకున్న మీడియా మేనేజ్మెంట్నే మోడీ అనుసరిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. జరిగిన దాన్నే ఎక్కువ చేసి చెప్పుకునే ప్రచారం చంద్రబాబును రాజకీయంగా తీవ్రంగా దెబ్బతీసింది. అదే బాటలో నడుస్తున్న మోడీ మీడియా ప్రచారం ఎంతవరకు కలిసొస్తుందన్నది చూడాలి. ఇప్పుడు పీఎం నరేంద్ర మోడీ. అవును, నరేంద్ర మోడీ పీఎం అంటే ప్రైమ్ మినిస్టర్ కాదు, పొలిటికల్లీ మోడిఫైడ్ నరేంద్ర మోడీ. ఒక రాష్ట్ర సీఎం స్థాయి నుంచి జాతీయ నేతగా మోడీని ప్రొజెక్ట్ చేసే దిశగా బీజేపీ చివరి అడుగు పూర్తి చేసింది. అదే ఆయనకు ప్రచార కమిటీ చైర్మన్ పదవి. ఈ నిర్ణయంతో అగ్రనేత అద్వానీలో రగులుతున్న అసంతృప్తి చివరి స్టేజ్కు చేరింది. దీని రిజల్టే ఆయన రాజీనామా. జాతీయ కార్యవర్గ సమావేశాలకు అద్వానీ ఎందుకు రావట్లేదు? ఆయన అసంతృప్తితో ఉన్నారా? మోడీ అంటే ఆయనకు పడట్లేదా? అబ్బే, అదేం లేదు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదు. అన్ని మాటలు బీజేపీ నేతలవే. నాకే రోగం లేదని యశ్వంత్ పబ్లిక్గానే చెప్పారు. అద్వానీ మాత్రం తన సమస్యలేంటో ఒక్కరోజు తర్వాత రాజీనామాతో తేల్చి చెప్పారు. అందరి సమస్య ఒక్కటే, నమోనియా. నరేంద్ర మోడీని ఎలివేట్ చేయడం నచ్చని వాళ్లు కొందరైతే అది పార్టీకి మంచిది కాదని భావించేవాళ్లు మరికొందరు. అద్వానీకి ప్రధాని పదవిపై మోజు పోలేదు. ఇంకా తనే ముందుండాలని ఆయన ఆశపడుతున్నారు అంటూ రకరకాల ఊహాగానాలు, చర్చలు. అవన్నీ పక్కన పెడితే బీజేపీ భవిష్యత్పైనే పెద్దాయన ఆందోళన పడుతున్నట్లు ఆయన లేఖ చెబుతోంది. పార్టీలో సొంత ఎజెండాలతో పనిచేసేవాళ్లు పెరిగిపోయారని అద్వానీ పేర్లు కూడా చెప్పకుండా తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు బయటపెట్టారు. దశాబ్దాలుగా సంఘ్ పరివార్ పెద్దలు నిర్మించుకుంటూ వచ్చిన సిద్ధాంత విలువలతో ఇక ఎంతో కాలం పార్టీ నడిచేలా లేదని ఆయన ఆవేదనగా రాశారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండటానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకున్నారు. నిజానికి మోడీ కూడా అద్వానీ శిష్యుడిగా పార్టీలో ఎదిగిన నేతే. మోడీ ఎదుగుదలను చూసి అద్వానీ మురిసిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తనకంటే వయసులో చిన్నవాళ్లు చాలా బాగా పనిచేస్తున్నారంటూ మోడీని స్వయంగా అద్వానీ ప్రశంసించారు. खेद नहीं होता है, अफसोस नहीं होती, गर्व होता है, खुशी होती है कि मेरे परिवार का ये नौजवान वो इतनी योग्यता रखता है कि जिसके चाके बुजुर्ग जो हैं उनकी भी इतनी नहीं रहती. తను పెంచిన లీడర్ తనకే ఎసరు పెట్టారని అద్వానీ బాధపడుతున్నారా? పార్టీ సిద్ధాంత పునాదులు కదిలిపోతున్నాయన్న ఆయన ఆవేదన నిజమేనా అన్నది చూస్తే రెండు కోణాలు కనిపిస్తాయి. గుజరాత్లో మోడీ తెచ్చిన మార్పు దేశమంతా ఆయనకు గుర్తింపు తెచ్చింది. మంచి చెడుల సంగతి పక్కన పెడితే విపరీతమైన ప్రచారం వల్ల, వాగ్దాటి వల్ల మోడీ బలమైన శక్తిగా ఎదిగారు. అది పార్టీకి కూడా ఉపయోగపడిందన్నది కాదనలేని వాస్తవం. వ్యక్తిగత ఎజెండాల వల్ల సిద్ధాంత విలువలు దెబ్బతింటున్నాయన్న అద్వానీ ఆవేదన కరెక్టే అయినా
దాన్ని బయటపెట్టడానికి ఆయన చాలా టైం తీసుకున్నారన్నట్టు కనిపిస్తోంది. పార్టీకి పెద్ద దిక్కుగా ఇలాంటి ధోరణులను అద్వానీ ముందుగానే అడ్డుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నది విశ్లేషకుల మాట. ఇక వ్యక్తిగతంగా పార్టీని తానే ముందుండి నడిపించాలన్న అభిప్రాయం కూడా అద్వానీకి ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రచార కమిటీకి మోడీని చైర్మన్గా కాకుండా కన్వీనర్గా నియమిస్తే సరిపోతుందని ఆయన అనుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆలోచనకు విరుద్ధంగా మోడీ చైర్మన్ కావడం, దీనికి పార్టీలో పూర్తిగా మద్దతు రావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. మరోవైపు మోడీ ఎలివేషన్ వల్ల పార్టీ ఎలివేషన్ సంగతి పక్కన పెడితే ఏకంగా ఎన్డీఏకే ఎసరొచ్చేలా కనిపిస్తోంది. పార్టీకి పెద్ద దిక్కు లాంటి అద్వానీ రాజీనామా చేశాక బీజేపీతో సంబంధాలు ఎలా ఉంటాయో చెప్పలేమని జేడీయూ అంటోంది. ఇప్పటికే మోడీకి జేడీయూ నేత నితీష్ కుమార్కి మధ్య గ్యాప్ ఉండడం కీలకంగా మారుతోంది. लाइन नहीं होती, यहाँ तक प्रधानमंत्री पद की बात है, उसकी कोई लाइन नहीं होती, लेकिन सक्षम है नरेंद्र मोदी उस पद के लिए, इसमें कोई दो राय नहीं है, काबिल हैं, योग्य हैं, इसमें कोई दो राय। చివరికి అద్వానీయే చెప్పుకుంటున్నట్లు ఆయన పరిస్థితి కురుక్షేత్రంలో అంపశయ్యపై భీష్ముడిలాగే మారింది. భీష్ముడిలాగే తనకు తానే కోరుకుని మరీ రాజీనామాతో రాజకీయ జీవితాన్ని ముగించాలని అద్వానీ అనుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో రామ రాజకీయంతో మొదలైన అద్వానీ నాయకత్వం రాజకీయ కురుక్షేత్రంలో దాదాపుగా ముగిసినట్లయింది. మోడీ ఎలివేషన్, అద్వానీ ఎలిమినేషన్ 2 రోజుల వ్యవధిలో బీజేపీ 2 చరిత్రాత్మక ఘటనల్ని చూసింది. అద్వానీ అలక సంగతి పక్కన పెడితే మోడీ మార్క్ పాలిటిక్స్తో బీజేపీకి ఒరిగేదెంత? ఆయన ప్రచారంతో కమలానికి పెరిగే బలమెంత? నరేంద్ర మోడీ నార్త్ ఇండియన్, అందులోనూ గుజరాతీ. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతో ఫోకస్గా ముందుకెళ్లేవారాయన. అదే ఇప్పుడు మోడీకి మైనస్గా మారబోతోంది. ఇతర రాష్ట్రాలది అభివృద్ధే కాదన్నట్టు ప్రవర్తించిన ఆయన మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ఎలా ఫోకస్ చేస్తారన్నది పెద్ద క్వశ్చన్ మార్కుగా మారింది. స్పెషల్ సౌత్లో బీజేపీకి అసలు ఛాన్స్ లేదన్న విశ్లేషణలున్నాయి. ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో మొత్తం 130 సీట్లున్నాయి. ఇందులో కర్ణాటకలో తప్ప మిగతా 3 రాష్ట్రాల్లో బీజేపీ అస్సలు సీట్లను ఆశించట్లేదు. కర్ణాటకలో అవినీతిని వ్యతిరేకించిన ఓటర్లు యూపీఏకు వ్యతిరేకంగా బీజేపీకి ఓటేస్తారన్న ఒక్క కాన్సెప్ట్ తప్ప సౌత్ పై ఇంకే ఆశల్లేవు. ఇక కరుడగట్టిన హిందుత్వవాదిగా ముద్రపడ్డ మోడీకి ఈ 3 రాష్ట్రాల్లో ఏ పార్టీ మద్దతిచ్చేలా కనిపించట్లేదు. మొన్నటిదాకా ఎన్డీఏ సమన్వయకర్తగా అన్ని పార్టీలను అద్వానీ మేనేజ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఆయన దూరం కావడంతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎన్నికైనా ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్ని పార్టీలు సహకరిస్తాయన్నది డౌట్. ఇక నార్త్లో మోడీ పాపులారిటీ బాగానే ఉన్నా యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ ఎన్ని సీట్లు సాధిస్తుందన్న దానిపై అంచనా లేవు. పైగా ఈ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలో బీజేపీ బలంగా ఉంది. ఇక రాజస్థాన్లో ప్రతిపక్షంలో ఉంది బీజేపీ. ఆ రాష్ట్రంలోనూ పెద్దగా ఆశల్లేవు. సర్వేలు చెబుతున్న దాన్ని బట్టి బీజేపీ 180 సీట్లకే పరిమితమైతే మోడీ సారథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమే అన్నది నిపుణుల మాట. ఏదేమైనా మోడీ అట్రాక్షన్ ఓట్లను రాలుస్తుందేమో గానీ అది బీజేపీ సీట్లను పెంచేంత రేంజ్లో ఉండదన్నది నిపుణుల అభిప్రాయం. ప్రాంతీయ పార్టీల హవా నడుస్తున్న తరుణంలో బీజేపీ ఒకే వ్యక్తిపై ఆధారపడ్డం ఆ పార్టీకి మైనస్ అంటున్నారు. ఏదేమైనా బీజేపీలో నెలకొన్న సంక్షోభం ఆ పార్టీ ఫ్యూచర్ను డిసైడ్ చేయబోతోంది. రాజకీయ చదరంగంలో ఒక్కొక్కరిది ఒక్కో టైం. అద్వానీ చెప్పుకున్నట్లు ఆయన పరిస్థితి కురుక్షేత్రంలో అంపశయ్యపై భీష్ముడిలాగే మారింది. భీష్ముడిలాగే తనకు తానే కోరి మరీ రాజీనామాతో రాజకీయ జీవితాన్ని ముగించాలని అద్వానీ అనుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో రామ రాజకీయంతో మొదలైన అద్వానీ నాయకత్వం రాజకీయ కురుక్షేత్రంలో దాదాపుగా ముగిసినట్లయింది. ఏదేమైనా గురువుకు శిష్యుడే చెక్ పెట్టడం బీజేపీలో పొలిటికల్ ట్రాజడీగా మారింది. ఇది కమలాన్ని ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి. ఇది V6 స్పాట్లైట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.